అందరికీ నమస్కారం. ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ఛానల్ ద్వారా మనం ఈరోజు చర్చించే అంశం సమాజంలో చాలామంది ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల వారు పోలీస్ స్టేషన్కి, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంటుంది. అసలు పెళ్ళయిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వినేది ఏంటంటే, భార్య భర్త మీద 498A కేసు పెట్టింది అంటే వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ ఫర్ అవ్వడం, మొత్తం పోలీస్ స్టేషన్లో 498A ప్రకారం అందరినీ భర్త తాలూకు తల్లి, భర్త తాలూకు తండ్రి, ఆ భర్త తాలూకు బంధువులు అందరినీ పిలవడం జరుగుతుంది. అసలు భార్య 498A కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ చట్టం ఏ విధంగా మిస్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు భర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి సందర్భాల్లో వీరు ప్రికాషన్గా ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, అతనికి భార్య మీద ఎంతో గౌరవం, ప్రేమ, అనురాగం ఉండొచ్చు. కానీ కొన్ని ప్రోద్బలాల వల్ల కుటుంబం అంతటిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలాంటి విషయాల్లో అసలు ముందుగా ప్రికాషన్గా ఏం చేయాలనుకుంటే, ముందుగా చేయాల్సింది ఏంటంటే, భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయినా సరే, ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత ఎన్నిసార్లు కాల్ ఫర్ చేసినా సరే, రాకపోయినా సరే, భర్త ఏ విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. అప్పుడు 498A కేసు భార్య పెట్టినా దాని తాలూకా గ్రీవెన్స్ అంటే ఎఫెక్ట్ తగ్గే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే భార్య భర్త నుంచి దూరంగా ఉంటుందో, అంటే భర్త నుంచి దూరంగా ఉండి కుటుంబానికి దూరంగా బతుకుతుందో, వెంటనే ఎటువంటి కేసులు పెట్టకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 కింద భార్యని కాపురానికి రమ్మని నోటీస్ పంపించాలి. ఎప్పుడైతే భార్యని కాపురానికి రమ్మని నోటీస్ పంపించామో, ఆ నోటీస్ వాళ్ళు అందిన తర్వాత, మనం రేపు పొద్దున్న నోటీస్ అందిన తర్వాత, లేదంటే నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ఆవిడ కాపురానికి రాకపోతే, మనం రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద కోర్టులోను 498A కింద కేసు ఫైల్ చేయాలి. అంటే 498A కింద ఆవిడ కంప్లైంట్ చేస్తుందన్న మనకి ఉంటే, రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 కింద కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఎప్పుడైతే మనం రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద కోర్టులో కేసు ఫైల్ చేసామో, భార్య 498A కానీ, అలాగే భార్య భర్త తాలూకు బంధువుల మీద కేసు పెట్టినా సరే అది అంత ప్రభావం చూపించదు. ఎందుకంటే కాపురానికి రమ్మని ముందుగానే భర్త తన తాలూకా ఇంటెన్షన్ తెలియచేశాడు కాబట్టి, ఆ విషయం ఆవిడకి తెలిసి కాపురానికి వెళ్ళే ఉద్దేశం లేక దాన్ని ఉపయోగించి చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఈ కేసు పెట్టిందని కోర్టు వారు నమ్ముతారు. కాబట్టి అంటే ప్రికాషన్గా, ముందస్తు చర్యగా ఎప్పుడైనా సరే భార్య కానీ, భార్య తాలూకు బంధువులు కానీ, ఎవరైనా సరే మన కుటుంబం మీద కానీ, భర్త తాలూకు కుటుంబం వ్యక్తుల మీద కానీ కేసు పెడతారని మీకేమైనా డౌట్ ఉంటే, వెంటనే మీరు తీసుకోవాల్సిన చర్య ఏంటంటే, కాపురానికి రమ్మని రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద నోటీస్ పంపించి కోర్టులో కేసు ఫైల్ చేయించాలి. అలా చేయించినప్పుడు మీకు అది రేపు పొద్దున్న 498A కేసు పెట్టినా సరే ఇది ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. దీని తాలూకు గ్రీవెన్స్ ఉండదు. అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే, జనరల్గా జరిగేది ఏంటంటే, 498A కేసు పెట్టినప్పుడు ఆ సంబంధం లేని వ్యక్తులను కూడా, అంటే భర్త ఏమో వైజాగ్లో ఉంటాడు, భర్త తాలూకా తల్లిదండ్రులు ఏమో ఢిల్లీలో ఉంటారు. కానీ ఈ 498A కేసు పెట్టినప్పుడు భర్త తాలూకా తల్లిదండ్రుల మీద, భర్త మీద, వాళ్ళ బావ, చెల్లి వాళ్ళు ఎక్కడో కాకినాడలో ఉంటారు, సంబంధం లేని వ్యక్తులందరి మీద కూడా కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో, మేము ఈ లోకల్లో లేము అని చెప్పి క్వాస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయంలో ఎప్పుడైతే మనం ఈ మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లోంచి, ఎఫ్ఐఆర్లోంచి మిగిలిన వారి పేర్లు తీసేయమని చెప్పడానికి అవకాశం ఇది ఉపయోగపడుతుంది చక్కగా.
కాబట్టి ఈ అవకాశాన్ని చాలా సున్నితమైన అంశాలు, అందరూ జాగ్రత్తగా ఉండాలనుకుంటాం కానీ భర్తలు కానీ లేదా ఇలాంటి ఎలిగేషన్స్ జరిగి చట్టపరంగా చిక్కుల్లో ఇరుక్కోకుండా ఉండాలనుకుంటే మాత్రం, ఎందుకంటే అన్ని చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి అని అనుకుంటారు. తప్పదు, అనుకూలంగానే ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు 498A చట్టం ఒక మిస్యూజ్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని అరెస్ట్ నుంచి తప్పించడం కోసం మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయించాలని 43 నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయమని చెప్తుంది. కాబట్టి ఇలాంటి డీవియేషన్లు జరగకుండా కాపాడుకోవడానికి ముందుగా ఈ రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ద్వారా కాపురాలు నిలబెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మాత్రం మంచి జరుగుతుందని కోరుకున్నాం. మళ్ళీ ఇంకో మంచి సెకండ్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ.